సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు కట్టినటువంటి మందిరము, అంతకుముందు కట్టినటువంటి మందిరం యొక్క మహిమను ఏం చేస్తుందంటే అది మించేది ఉంటున్నాయి. అంతకుముందు మందిరం కట్టింది ఎవరు? సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టినటువంటి మందిరం దేంతో కట్టాడు? ఎవరు మాట అన్నా దేంతో? లోపల తుమ్మకారం ఉన్నా, ఇంకొకటి ఉన్నా, పైన మాత్రం ప్రతిదీ దేంతో పొదిగించాడు? బంగారంతో పొదిగించాడు. మనం ఎక్కడో చూస్తాం, అమృత్సర్లోనే ఎక్కడ ఉంది స్వర్ణ దేవాలయం. ఏం దేవాలయం? స్వర్ణ దేవాలయం అంటే బంగారంతో కట్టారు. ఆ రోజుల్లో సొలొమోను కాలంలోనే యెహోవా మందిరాన్ని ఎలా కట్టారు? బంగారంతో. ప్రతీది ఈ వస్తువు చేస్తే దానిపైన బంగారంతో పోతు పోసారు. మొత్తం బంగారం రేకుతో. ఎన్ని టన్నుల బంగారం పట్టిందో, అర్థమవుతుందండి. ఇప్పుడు ఆ మందిరం బాగుందా? ఇప్పుడు కట్టినటువంటి మందిరం బాగుంటుందా? దాన్ని మించిన మందిరం కట్టగలడం వల్ల కట్టలేదు. మాకు కూడా అప్పుడు అనిపిస్తుంది, మొదట్లో మేము చేసినటువంటి పరిచర్య మళ్ళీ అట్లాంటి పరిచర్య మనం చేయగలమా అని పెట్టుకుంటారు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే ఇప్పుడున్నటువంటి మహిమ అప్పుడున్నటువంటి మహిమను ఏం చేస్తుందంటే మించేది ఉంటుందంట. మించిన మహిమ ఇది. దేవుని మందిరంలో ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తుంది చెప్పండి? మించిన మహిమతో మరి పరిచర్యను దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. అది మనం గమనించాలి. అయితే ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంతకుముందు జరిగినటువంటి సంగతులు, మందిరం కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏమేమి జరిగింది ఒక్కొక్కటి మీరు ఆలోచించండి అని చెప్తే ఏం జరిగినాయంట? 15వ వచనం, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరమును కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునండి. ఏమేమి జరిగిందో ఒకసారి ఆలోచించండి. 16, నాట నుండి ఒకరు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంతా ధాన్యమే తేలుచున్నది. 20 కుప్పల కంకులు వేస్తే 10 కుప్పలంతా ధాన్యమే. ఏమంటే మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒక బస్తా విత్తనాలు వేసాం అనుకోండి, ఎంత వస్తాయి? ఏమండి? 30 వస్తాయి. ఎకరానికి ఎంత వేస్తారు? ఒక బస్తా వేస్తారా? నార్మల్ సార్ అంటే మా భాషలో 50 కేజీలు, బస్తా అంటే 75 కేజీలు. మీరేమంటారు? 50 కేజీలు ఏమంటారు? 50 కేజీలు బస్తా అంటారు మీరు. దేనికంటే బస్తా అంటారు. మాకేమో సార్ అంటారు. సార్ అంటేనేమో 50 కేజీలు, బస్తా అంటేనేమో 75 కేజీలు. ఇప్పుడు ఒక 50 కేజీలు విత్తనాలు నాటితే, నారుమడేస్తే ఎన్ని కేజీలు ఎన్ని బస్తాలు అవుతాయి? దగ్గరగా 34 బస్తాలు. మా ఊర్లో అయితే 50 బస్తాలు కూడా అవుతాయి. ఇక్కడ 50 అవుతాయా? అవో. 30 అయితే 35 అయితే టాప్ కదండి. మాకైతే 55 కూడా 12 రోజులు ఉన్నాయి. 2 పంటలు ఉన్నాయి. ఒక పంటలో 50, 45, 50 దాకా పడితే, ఒక పంటలో 50, 55 దాకా పడతాయి. అంటే యావరేజ్ మీద ఒక 80 నుంచి 100 బస్తాలు సంవత్సరానికి ఆదాయం. ఇప్పటి లెక్క ప్రకారం 100 బస్తాలు అంటే 1500 వేసుకుంటే 1,50,000 ఒక ఎకరానికి. అర్థమైందండి? అంత ఆదాయం గోదావరి జిల్లాలో అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక బస్తా వడ్లేస్తే మీ లెక్క ప్రకారం 30 బస్తాలు వస్తున్నాయి అనుకుందాం. కానీ ఎన్ని వస్తున్నాయంట? 20 బస్తాలు వేస్తే 10 వస్తున్నాయంట. ఏంటిది అంటే ఒక బస్తా వేస్తే 1/2 బస్తా వస్తుందంట. దేనికి వస్తాయంటే మీరు 30 బస్తాలు వచ్చింది, 30 బస్తాలు పంట అంటే 45,000 వస్తాయి. బస్తా ఎంత? 1,500 కదా. ఇప్పుడు 2,000 అయిపోయినట్టుంది. ఇప్పుడు 2,000 దాకా అయినట్టు. 2,000 వేసుకుంటే 30 బస్తాలు అంటే 60,000. 60,000లో 30 బస్తాల్లో కౌలు ఎంత? 5 బస్తాల 500. కౌలు 5 బస్తాలు తీసేయండి, 40 బస్తాలు. 40 బస్తాల్లో
అంటే 50,000. 50,000లో మరి పెట్టుబడి ఒక 20,000, 25,000 దాకా పెట్టుబడి అంటారు. ఇంకా 25,000 మిగులుతుంది. ఏది వర్షాలు ఇబ్బంది రాకుండా, తుఫాను రాకుండా, ఏమి రాకుండా ఉంటే ఆ 25,000లో మనకి కష్టం. డైలీ కూరేసుకోవాలి. మనం పంట 2 ఎకరాల పొలం పండించుకోవడం వల్ల మనకు మిగిలేదు ఏంటంటే మన కష్టం మిగులుతుంది. ఆ వారం మనకి తిండి గింజలు మిగులుతాయి అంతే. అంతే కదండి. అట్లాంటిది ఒక బస్తా వడ్లు వేస్తే ఎన్ని వచ్చినాయంట? 1/2 బస్తా వస్తుందంట. దేనికి వస్తాయి? చెప్పండి. దేనికి రావు. అసలు విత్తనాలు చల్లకుండా ఉంటే ఆ బస్తా మిగిలేదుగా. కష్టము పోయే, 1/2 బస్తా వడ్లు పోయే, తర్వాత పెట్టుబడి నష్టపోవచ్చు. అట్లా ఉన్నది. అంటే ఎంత పెట్టుబడి పెట్టినా తిరిగి రావట్లా, ఇంకా నష్టమే వస్తుంది. ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా నష్టం వస్తుంది, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నష్టమే వస్తుంది. ఇంకా చూడండి 16 వచనం. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తెలుస్తున్నది. తీసుకొనవలని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకుతుంది. తీసుకోవాలని 50 కొలల తొట్టి వద్దకు ఒకటి వస్తే 20 కొలలు మాత్రమే. మీకు అర్థం కావాలంటే చేపలు పడతారు. చేపలు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని పడితే తెలియదుగా. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వాళ్ళు ఏమంటారు? ఒక 5 క్వింటాలు వస్తాయండి అంటారు. 5 క్వింటాలు 500 కేజీలు. క్వింటాల్ 100 కేజీలేగా. 100 కేజీలు 500 కేజీలు వస్తాయి. 5 క్వింటాలు వస్తాయని చెప్తారు. క్వింటాలు కాదు కానీ టన్నులు కొలుస్తారు అక్కడ. 1 టన్ను, 1/2 టన్ను. టన్ను అంటే 1000 కేజీలు. ఇప్పుడు మనం చెరువు వేసాం, 2 టన్నులు వస్తుంది అనుకున్నాం. వాడికి చెప్తాం ముందుగానే, 2 టన్నుల దాకా వస్తుంది సరుకు అని చెప్తాం. అది 2 టన్నులు రావచ్చు, 2.5 టన్నులు రావచ్చు, 1.5 టన్నే రావచ్చు, లేదా టన్నే రావచ్చు, లేదా 3 టన్నులు కూడా రావచ్చు కదండి. ఇక్కడ వీళ్ళు 50 కొలల తొట్టి దగ్గరికి పోతే ఎన్ని మిగిలినాయంట? 20 ఉన్నాయంట. పిలిచిందేమో 50 కేజీలు వస్తాయని చెప్పారు. చూస్తేనే ఎన్ని ఉన్నాయి? 20 వచ్చినాయి. అంటే లాభమా నష్టమా? 50 మార్కులు వస్తాయంటే 50కి ఎన్ని వచ్చినాయంట? 20 వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? కనీసం ఏం చేయాలి? ఈ పగలొట్టలే ఎన్ని వచ్చిన మన మార్కులు ఇంకా ఇది 600గా 500 400 వచ్చినాయా? 50 కొలల తొట్టి దగ్గరికి పోతే 20 కొలలే మిగిలినాయంట. ఇంకేముందో చూడండి. తెగులుతోనూ కాటుకుతోనూ 17 వచ్చిన. తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసిన. ఎవరు నాశనం చేశారంట? కష్టార్జితం అంతా కూడా ఎవరు నాశనం చేశారండి? దేవుడే. ఒకసారి ఆలోచించాలి. ఇది మనుషులు నాశనం చేస్తే అది వేరే లెక్క, మనుషులు ఇబ్బంది కలిగిస్తే అది వేరే లెక్క. ఎవరు నాశనం కలిగేశారంట? దేవుడే నాశనం కలిగేశారు. మరి బిడ్డలకు నాశనం కలిగించే ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడే కావాలని నాశనం కలిగేశాడు, నష్టాన్ని కలిగేశాడంట. ఇంకేముంది అక్కడ? 17 వచ్చిన. తెగులుతోనూ, తెగులు వచ్చిందంట, కాటుకు వచ్చిందంట, అది కూడా ఒక తెగులు అనుకుంటా, వడగండ్లు పడ్డాయంట. మీ కష్టార్జితం అంతటి నేను నాశనం చేస్తున్నాను, అయినను నీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇది యెహోవా. ఏంటంటే ఎంత జరిగిన ఒక్కడు కూడా దేవుని దగ్గర తిరిగి రాలేదు. తిరిగి రావడం అంటే ఏంటి? చనిపోయారు అనుకో, మా నాన్న లేదా మా అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళారని అంటారు. అట్లా రమ్మనా? చచ్చిపోయి వచ్చేమనా? చెప్పండి. చచ్చిపోయి దేవుని దగ్గరికి వచ్చేమనా? ఏంటి దాని అర్థం ఏంటి అంటే, దేవుని నమ్ముకున్నటువంటి మనం, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి?
ఎందుకు ఈ నష్టం వచ్చింది, ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ఆలోచించుకుని దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఫలానా తప్పు చేశానేమో, ఏదైనా తప్పు చేశానేమో నాకు చూపించు అని మనకు తెలియకపోతే దేవుడిని అడగాలి. ఏదైనా తప్పు చేసిన సంగతి మనకి తెలిస్తే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. కానీ ఒక్కడు కూడా పోయి ఏం చేయట్లేదంట? క్షమాపణే అడగట్లేదంట. ఒక్కడు కూడా ఏం చేయట్లేదండి? ఒక్కడు కూడా క్షమాపణ. ఇంత నష్టం జరిగినా, ఇంత నాశనం జరిగినా, ఇంత ఇబ్బంది జరిగినా మరి ఒక్కళ్ళు కూడా పోయి దేవుని దగ్గరికి పోయి ఒక్కళ్ళు కూడా ఏం చేయట్లేదంట? క్షమాపణ. సోదర సోదరి, రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలు మనం గమనించాల్సినటువంటి సంగతి, మన జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంటనే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడగాలి, నాలో తప్పడం ఏంటి, నాలో పొరపాటు ఏంటి అని దేవుని అడిగితే దేవుడు మనకి ఏం చేస్తాడు? చూపిస్తాడు. అప్పుడు సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి, తిరిగి దేవునికి మనం ప్రదర్శించుకోవాలి. చూడండి 18వ వచనం, మీరు ఆలోచించుకున్నది ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి, అనగా యెహోవా మందిరం పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. మందిరం కట్టినప్పటి నుంచి జరిగిందని ఆలోచించుకోండి. 19వ వచనం, పొట్లలో ధాన్యం ఉన్నదా? పొట్టలో ఏం ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఒలివ చెట్లైనా ఫలించకపోయిన కదా. ఏ చెట్టు అయినా ఫలించిందా? అక్కడ ఏమన్నాయంటే ఏ చెట్లు కూడా ఏం చేయాలి చెప్పండి? ఫలించండి. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తారా? ఎందుకో నిన్న ఈరోజు అనిపించింది, ఎందుకో మేము వచ్చి 12వ సంవత్సరం ఉంటాయి. ఆరంభంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం దేవుడు చక్కగా పరిచయం జరిగించాడు. 4వ సంవత్సరం నుంచి శత్రువు పనిచేస్తాడు. ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి పరిచయాన్ని పూర్తిగా పాడు చేశాడు. అప్పటి నుంచి ఏమవుతుందంటే పడుతున్నాం లేస్తున్నాం, పడుతున్నాం లేస్తున్నాం, పడుతున్నాం లేదు. ప్రతి 2-3 సంవత్సరాలకి లేదా ప్రతి 2 సంవత్సరాలకి ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది. 2016లో మొదలైనటువంటి ఇబ్బంది 2016, తర్వాత 18లో బ్రిడ్జ్ చేశారు. ఓలపాలెం దగ్గర బ్రిడ్జ్, అదో సంవత్సరాన్ని బట్టి బ్రిడ్జ్ కట్టారు. మన ప్రజలు సమకూరుతున్నారులే ఎందుకంటే ఆ ఊరి నుంచి వచ్చే వాళ్ళు ఆగిపోయారు. బ్రిడ్జ్ చేసేసరికి వాళ్ళు అక్కడక్కడే చదువుకుని పోయారు. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది. 2020లో కరోనా స్టార్ట్. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ అక్కడ పరిచయం నష్టపోయాయి. మళ్ళీ స్లోగా ప్రజలు వస్తారనేసరికి 2022లో మళ్ళీ కొంతమంది వేరుగా బయట వాళ్ళు పుట్టుకు. ప్రతి 2 సంవత్సరాలకి ఏదో ఒక దెబ్బ తగ్గుతూనే ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఏదో ఒక దెబ్బ తగ్గుతారు. ఈ మాట చదువుతుంటే మరి నాకు ఆ సంగతులు జ్ఞాపకం వస్తుంది. ఆనాటి నుంచి మందిరం కట్టిన నాటి నుంచి ఈ మందిరం కట్టడం మొదలెట్టినప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మీకు చెప్తున్నాను. నేను పక్కన ఉన్న వాళ్ళు మందిరం కట్టడానికి ఒప్పుకోలే. బేస్మెంట్ వేసిన తర్వాత ఆంజనేయ స్వామి జెండా తీసుకొచ్చి పెట్టి మందిరం కట్టడని 2 సంవత్సరాలు ఏం చేశారు? మందిరం కట్టనివ్వకుండా గొడవలు, చాలా చాలా విపరీతమైనటువంటి గొడవలు. ఇది మందిరం కట్టడానికి ముందు కట్టడానికి ముందు ఎవరు వచ్చి గొడవలు చేశారు? బయట వాళ్ళు, హైందవులు, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళు. మందిరం కట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే జరిగింది. తర్వాత ఎవరు గొడవ చేశారు? మందిరానికి వచ్చే వాళ్ళు గొడవ చేశారు. పరిస్థితులు ఏమైనా కానీ, కారణాలు ఏమైనా కానీ, మనుషులు ఎవరైనా కానీ, నాలో పొరపాటు ఉండొచ్చు, వాళ్ళలో పొరపాటు ఉండొచ్చు. పొరపాటు ఎవరిలో ఉన్నా సమస్యలు అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట 16వ వచనం, మందిరం కట్టిన నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తెలుస్తుంది.
మిగిలిన ఎంతమంది ఎంత 20 అయితే మిగిలేదు 10, 20లో 10 మిగులుతుంది, 50లో 20 మిగులుతుంది, 50లో 20 అంటే సగానికి సగము తగ్గిపోతుంది. మనుషులు కూడా మనం చూస్తే ఒక వారం మానేస్తారు, ఒక వారం ఏమో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గేది తెలియదు, ఎందుకు మానేసి తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు మానేస్తారో తెలియదు. ఒకసారి చాలా నిరుత్సాహం, చాలా చాలా ఇబ్బంది. ఇంకో మనం చూస్తే 17 వచ్చిన తెగులుతోనూ కాటులతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటి నేను నాశనం చేస్తున్నా. మేము కొన్ని సంవత్సరాలు అయితే మేము వెళ్ళి కొత్త వాళ్ళు సమకూర్చుకొని రావటం, వచ్చిన వాళ్ళ వీళ్ళకి పోయి కొంతమంది ఇంటింటికి పోయి నా మీద చెడ్డగా చెప్పి ఇంకోటి చెప్పి మందిరానికి వచ్చే వాళ్ళని ఆఫ్ చేసేది. ఏం చేసేవాళ్ళు చెప్పండి? మందిరానికి వచ్చే వాళ్ళని ఆఫ్ చేసేది. మీరు కొత్తగా వస్తున్నారు, మీరు ఎక్కొచ్చి ఏదో చెప్పారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఏం పాస్టర్ అనుకున్నాం, మన ఆధారం అనుకున్నాం, ఇట్లా అనుకుని అక్కడ నిజాలు అబద్ధాలు మీకు తెలియదు కదండి. ఎదుటికి చెప్పేది ఏం చేస్తాం మనం సహజంగా? నిజాలు నమ్మినా నమ్మకపోయినా అబద్ధాలు నమ్ముతావు, మాట్లాడవా? ఇవే అన్నా కదా అబద్ధాలు నమ్ముతామని అన్నావా? అబద్ధాలు ఊరికే నమ్మేస్తాం మనం. ఎవరైనా సరే నిజం నమ్మడానికి మనకి ఒక్కొక్కసారి కుదరదు, కానీ అబద్ధం అయితే మాత్రం వెంటనే ఏం చేస్తుంది చెప్పండి? సోదరి ఎంతో నష్టము, ఎంతో ఇబ్బంది. ఇదేంటిది? కష్టాలు. ఒకసారి మేము చాలాసార్లు మేము బాధపడే సందర్భాలు ఉన్నాయి. ఎంతో ప్రయాసపడి ఒక 4 సమకూర్చుకుంటే ఆ నెలలో వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తామో చెప్పండి? ఏదో చెప్పి వాళ్ళని ఆఫ్ చేస్తాం. మనమేమో ఒకరిని మందిరాన్ని నడిపించాలంటే ఎంత కష్టం. దేవుడు అనుకూలపరిచి వాళ్ళని మందిరాన్ని నడిపిస్తే వీళ్ళు ఏం చేసిన వాళ్ళు వాళ్ళని ఒక్క రోజులో చెడగొట్టేస్తారు. కష్టార్జితం అంతా కూడా రక్షణ. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఇంత జరిగిన ఒక్కడు నా దగ్గరికి మాలో కూడా పొరపాటు తప్పులు జరిగినాయి, పొరపాట్లు త్వరగా ఉదాహరణ చూడండి. ఇట్లా అన్నాం, ఇలాంటి 2 చేతులు కలిస్తే ఏమొస్తుంది? శబ్దం వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ చేయలేదు అనుకోనండి, ఏమవుతుంది? శబ్దం వస్తుందా? శబ్దం రావాలంటే 2 చేతులు కలవాలి. ఏదైనా గొడవ జరగాలంటే, ఏదైనా సమస్య రావాలంటే ఇరు వర్గాల్లో కూడా ఏముంటుంది చెప్పండి? తప్పు ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు, ఖచ్చితంగా ఇద్దరు ఏదో పొరపాటు. అయితే దేవుని వాక్యం మనం చూస్తే, ఇక్కడ దేవుని వాక్యం ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఒక్కడు కూడా ఏం చేయలేదంటే, చూడండి 17 వచ్చిన అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు, ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకునండి. మరి రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో మన హృదయాలు పరీక్షించుకుందా? ఏ విషయాలు మనం తప్పిపోయాము, ఏ విషయాలు తప్పుతున్నాము, మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ నష్టపోతున్నాము, వ్యక్తిగతంగా ఎక్కడ నష్టపోతున్నాము, కుటుంబాలు ఎక్కడ నష్టపోతున్నాము, సంఘం ఎక్కడ నష్టపోయాము. దీనికి గల కారణాలు ఏంటి? నీలో పొరపాటు ఉందా, నాలో పొరపాటు ఉందా, మనలో పొరపాటు ఉందా, ఎదుటిలో పొరపాటు ఉందా? పొరపాటు ఎవరిలో ఉన్నా మనం దేవుని దగ్గర క్షమాపణ అడిగితే, దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ఇది మొదలుకు నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఇది మొదలుకు నేను మిమ్మల్ని ఆశీర్వదించను. ఒక మాట చూడండి, 19 పట్టులో ధాన్యం ఉండదా? ధాన్యం ఉందా? నిల్వ ఉందా? నిన్న ఒక బ్రదర్తో మాట్లాడితే వాళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం మన దగ్గర సువార్తకు వచ్చారు. ఆ బ్రదర్ వాళ్ళు మందిరం డెడికేషన్ అయితే నేను వెళ్ళాను. మందిరం కట్టడం మొదలుపెట్టి 4 సంవత్సరాలు పట్టింది మందిరం పూర్తి చేసుకున్నాను. ఇంత మందిరం 3 సెంట్లు అవుతుంది, మన 4 సెంట్లు. ఇంకా ఖాళీ లేదు, అదే ఖాళీ లేదు, ఆ పక్కన ఖాళీ లేదు. అంటే మన మందిరం ఎంత ఉంటుంది? కింద మందిరం, పైన కట్టుతారు, చక్కగా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ మందిరం కట్టడం మొదలు పెట్టారు, వెనకాల స్థలం కూడా అమ్ముతారు. ఇప్పుడు మందిరం కట్టడం మొదలు పెట్టకపోతే ఏం చేసే స్థలం కొనుక్కునేవారు. కట్టడం మొదలు పెట్టారు కదా, మందిరం కట్టి స్థలం కొనుక్కోవాలంటే కష్టంగా 2 ఒకసారి
కుదరలేదు. కాబట్టి ఏం చేశారంటే 3-4 సంవత్సరాలు బట్టి నేను మందిరం కట్టుకోవడం అయిన తర్వాత డెడికేషన్ నేను కూడా వెళ్ళాను గుంటూరు జిల్లా అరికొక్కులాగా అప్పుడు. నేను నా బ్రదర్తో మాట్లాడితే సువార్తకు వస్తాను అన్న కూడా మాట్లాడితే, అన్న మేము తక్కువకి వస్తుందని ఒక 8 సెంట్లు స్థలం కొన్నారంట. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీ నాన్నగారి ఇల్లు ఉందా, చివరి మీ తమ్ముడికి ఆ పక్కన పొలాలే కదా, పొలాల్లో రేట్లు ఎలా ఉంటాయి, తక్కువ ఉంటాయి. సెంటు 30,000కి వస్తుందంట. సెంటు 30,000 4,000కి వస్తుంది. 8 సెంట్లు 4 లక్షలు 4.5 లక్షలు అయింది. ఎంత అయింది? 4 లక్షలు 4 లక్షలు. ఎన్ని సెంట్లు వచ్చింది అంటే సెంటు సుమారు 50,000 పడింది. 50,000 సరే తక్కువ వస్తుంది కదా అని కోరుకున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటి, రేపు ఎప్పుడైనా సరే ఆ 8 సెంట్లు అమ్మి మందిరానికి దగ్గరలో ఒక 3 సెంట్లు 4 సెంట్లు కొనుక్కుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. బాగా ఆయన అన్నమాట ఎందుకు చెప్తానంటే ఈ మాట, 3 లక్షలు వదిలి డబ్బులు ఉన్నాయంట. ఎంత ఉన్నాయండి? 3 లక్షలు డబ్బులు. 1 లక్ష రూపాయలు ఇంకో బ్రదర్ చర్చకొచ్చి ఆయనే ఇచ్చారంట. ప్రస్తుతానికి చాలా పోయేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎంత ఎలా ఉంది ఏమంటే ఎలా ఎంత ఉంది మందిరంలో? ఎంత ఉంది అక్క? తెలీదా? మరి అడగాలి నా అంకులు ఎంత ఉంది, అంకులు నిల్వ ఎంత ఉంది అడగాలి కదా వచ్చినప్పుడు. ఇక్కడ చూస్తే చూడండి 19 వచ్చిన కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్లలో ధాన్యం అంటే ఏం చెప్పండి? కొట్టు అంటే మనం కొనుక్కునే కొట్టు కాదు, ధాన్యపు కొట్లు అంటారు, ధాన్యపు గాజులు అంటారు. మీరేమంటారండి దాన్ని? గాది అంటారా? ధాన్యపు గాది. ఎంతమంది ఇల్లు నిషేధంగా గాజులు కట్టేవారు, లేదా గదుల్లో ధాన్యం నిల్వ పోసేవారు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సహజంగా 4 గంటలు 5 గంటలు మీకు సరిపడే 10 గంటలు ఒక గదిలో వేసుకుంటారు, అంతే కదండి. కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, నిల్వ పోసుకుంటారు. నిల్వ పోసుకుని ఏం చేస్తారు, ఒక గాది లాంటివి కట్టించుకుంటారు, ఒక గదిలాగా. ఆ గదిలో పోసేస్తారు, బస్తాలతో పోసేస్తారు. మూటలు కట్టడం కాదు, మొత్తం రాశిలాగా అందులో పోసేస్తారు. దాన్ని గాజులు లేదా కొట్టులు అంటారు. ధాన్యపు కొట్టు అంటే ధాన్యం నిల్వ ఉంచే గది. ఇంత పెద్ద గది ఉందనుకోండి, ఆ పైన దర్జ పెడతారు, అందులోంచి పోస్తారు మొత్తం, కింద దర్జ పెడతారు, కింద నుంచి లాగుతారు. చూసారు ఎక్కడ ఉంటాయి వాటిలో ఏమంటారు మీరు? ధాన్యపు కొట్లు. బైబిల్ భాషలో ధాన్యపు కొట్టు. మా ఊళ్ళో గాజులు అంటారు. గాజులో పోసే ఉంటారు. గాదే కదా, గాదే అంటారు. కొట్టు పెద్ద గదిలో ఇంత గది ఉంటుంది, కానీ ఇందులో సగం ఉంటుంది గది, లేదా ఇందులో 4 ఉంటుంది, 4 భాగం. అందులో 100 బస్తాలు 200 బస్తాలు అందులో పోసేస్తారు. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత రేటు పెరిగిన తర్వాత వాటిని అమ్ముతారు. అప్పుడు ఏమొస్తుంది వ్యక్తికి? పండించినప్పుడేమో 1 లక్ష రూపాయలు లాభం వచ్చింది అనుకుంటే, నిల్వ పోయడం వల్ల ఇంకొక 50,000 లాభం వస్తుంది. అర్థమవుతుందండి? అట్లా వాళ్ళకి అది లాభం. మరి మన దగ్గర అంటే ధాన్యం మిగిలితే కొట్లో పోస్తాం. అసలు సరిపోవట్లేదు అనుకోండి, కొట్లో పోస్తామా? మాట్లాడతాం. అంటే ఆర్థిక వ్యవస్థ మీద మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసి ₹1 కూడా ఇప్పుడు నిలవలేదు. ఎప్పటికప్పుడు వచ్చినట్టు మనకి సరిపోతున్నాయి, లేకపోతే తగ్గుతున్నాయి, కొంచెం మిగులుతున్నాయి. అయితే ఒక్కటి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు నిల్వ ఏమి కూడా మన దగ్గర లేదు. ఈ వాక్యం కరెక్ట్గా మనం సరిపోదు. ఇంకేముంది? ద్రాక్ష చెట్లయ్యాను, అంజూరపు చెట్లయ్యాను, దానిమ్మ చెట్లయ్యాను, ఒలివ చెట్లయ్యాను, ఫలించకపోయాను కదా. ఏ చెట్టు కూడా ఏం చేయాలి చెప్పండి? దానిమ్మ చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇంకోటి ఏంటంటే అంజూరపు చెట్టు, ఏది ఫలించలేదు. ఉదాహరణ మీకు అర్థమవడం కోసం మాట చెప్తారా? మేము వచ్చిన 6 దినాల్లో గోడపాలెం దగ్గర బేసిన తొలిపాలని ఒక ఊరు ఉంది, తల్లిపాలెం. అక్కడ ఒక 4 సెంట్లు స్థలం కొన్నా, మందిరం కడదాం అనుకున్నాం. అక్కడ మందిరం కానీ కట్టుకుంటే ఆ టైంలో మందిరం కట్టుకుంటే ఒక 30-40 మంది ఈజీగా వచ్చేవారు. ఇంకెక్కువ మంది కూడా వచ్చేవారు. నా ఆలోచన ఏంటంటే, అక్కడ మన సహవాసం తెలుసుకోవాలి కూడా చాలా మంది ఉన్నారు. సానుకుల్లాగా అక్కడ 20 మంది దాకా ఉంటారు. 20 మంది ఉంటే ఒక 10 మంది దాకా ఉంటారు మా సహవాసం తెలిసిన వాళ్ళు. సరే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆధారం చేసుకుని మిగిలినటువంటి వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా దేవుని మందిరానికి వస్తారులే
అక్కడ మనం ఆ మందిరం కట్టిన తర్వాత ఇక్కడ అక్కడే కలిపి ఇంకొక ఊర్లో మనం ఏం చేయొచ్చు, కట్టవచ్చు. ఈ ఊర్లో మందిరం, ఇంకో ఊర్లో మందిరం, ఇంకో ఊర్లో మందిరం, ఇంకో ఊర్లో మనం మందిరం కట్టవచ్చు అనుకుని నేను రకరకాలుగా ఆలోచించు. ఈ ఊరు కాకపోతే ఆ ఊరు, ఆ ఊరు కాకపోతే ఈ ఊరు, ఏదో ఊరు దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు అవి ఫలిస్తాయి. మీకు ఫలించడం అంటే ఒక మాట చెప్తాను. ఇక పక్కన కందుకూరు మందిరం ఉంది. కందుకూరు నాకు తెలిసి నేను వచ్చిన 6 దినాలకు వెళ్ళినప్పుడు మన మందిరం మీద కొంచెం పెద్దదంటే, ఎంత పెద్దదండి, మన మందిరం మీద ఇంకో 10 అడుగులు ఎక్కువ ఉంటుంది, ఇటు ఒక 5 అడుగులు ఎక్కువ ఉంటుంది. అంటే పైన మన మందిరం చూస్తే అంత ఉంటుంది మందిరం. అంటే ఒక 100 మంది లోపు వచ్చావు, ఒక 100 మందికి. ఇప్పుడు 2012, 13, 10 సంవత్సరాల క్రితం. అప్పటికి అక్కడ మందిరం కట్టి ఎన్ని సంవత్సరాలు చేస్తే నాకు తెలిసి 40 సంవత్సరాల పైన అయింది. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయింది. 30-40 సంవత్సరాలు ఈ పరిస్థితిలో ఉన్న తర్వాత ఎప్పుడైతే మొదట్లో మందిరానికి వచ్చారో ఈ పిల్లలు మా సామంతో ఉన్నట్టు ఉన్న వయసులో ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి, వినపడుతుందా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి పిల్లలు పుట్టి, ఆ పిల్లలు అమెరికా వెళ్తే, అంటే 2వ తరం పిల్లలు కూడా వచ్చేస్తే ఇప్పుడు మందిరం కట్టారు. అక్కడ 3-4 సంవత్సరాలు మందిరం కట్టారు. ఎంత మందిరం? దీని మీద 4 అంతులు ఉంటుంది. 100 అడుగులు, 120 అడుగులు మందిరం. ఇటు 34-40 అడుగులు, 90 అడుగులు, 3 ఫ్లోర్లు కట్టారు. ఎన్ని ఫ్లోర్లు అండి? అట్లా కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 30-40 సంవత్సరాల తర్వాత అక్కడ మందిరము. మా ఊళ్ళో కూడా నేను పుట్టక ముందే మందిరం ఉంది. నాకు 43 సంవత్సరాలు. అప్పటికి మా ఊర్లో మందిరం ఉంది. అంటే దగ్గరగా 60 సంవత్సరాల ముందు నుంచి మా ఊర్లో మందిరం ఉంది. 60 సంవత్సరాల ముందు నుంచి మా ఊర్లో మందిరం కట్టింది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం. అంటే 40 సంవత్సరాల తర్వాత. అందుకు చిన్న మందిరమే. ఎంత మందిరం? చిన్న మందిరం. 40 సంవత్సరాల తర్వాత మందిరం మొదలుపెట్టిన 40 సంవత్సరాల తర్వాత పరిచర్య జరిగింది, ఆరంభించిన 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెద్ద మందిరం కట్టారు. 45 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు, 200 మంది ఈజీ కూర్చుంటారు లోపల. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాయంటే, అంజూరు చెట్లు ఫలించట్లా, ద్రాక్ష చెట్లు ఫలించట్లా, ఒలివ చెట్లు ఫలించట్లా, ఇంకేం చెట్లు ఉన్నాయండి ఇక్కడ, మరి దానిమ్మ చెట్లు కూడా ఫలించట్లేదు. ఎక్కడ కూడా ఫలింపు లేదు. మనం ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు చెట్టు ఉందో, చెట్టు వేసాం, దానిమ్మ చెట్టు వేసాం, దానికి మొక్క వేసాం, దానికి నీరు కట్టాం, ఎరువు వేసాం. అది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి లేదా? ఫలించాలి. అరే దానిమ్మ చెట్లు కుదరలేదు కదా అని చెప్పి చేస్తామని చెప్పి అంజూరు చెట్లు వేసి సార్ ఏం వేసామండి? దానిమ్మ చెట్లు మన కుదరలే పంట అని చెప్పి అంజూరు చెట్లు వేసాం. దీనికి 2 సంవత్సరాలు నీరు పోసాం, ఎరువు వేసాం, అన్నీ చేసాం. ఇదేనా ఫలిస్తుందేమంటే ఇది ఫలించలే. ఇప్పుడు అది ఇది ఫలించలేదని చెప్పి ఒలివ చెట్లు వేసాం, అయ్యి ఫలించలే. ఇంకో వరకు పోయి ద్రాక్ష చెట్లు వేసాం. సరే ద్రాక్ష చెట్లు వస్తాయి కదా అని ఈ సంవత్సరం నారేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తాయని చూస్తే అవి ఫలించలే, ఏది ఫలించలేదు. ఇప్పుడు దగ్గరగా మనం 10 ఊళ్ళో పరిచయం చేస్తుంటాం. పాసగడాగూడలో మనం చేసాం, పోలపాలెం పక్కన బేసినపల్లిపాలెం, చలివన దెబ్బ, పింగునపల్లి, కడియపల్లిపాలెం, ఈ రోడ్లోనే 6 ప్రాంతాలు పరిచయం చేసాం. ఇటు టీపీనాలో చేసాం, పాకలో చేసాం, ఇటు చానపూడిలో చేసాం, అటు కలిగిపోయి చేస్తాం, ఇటు పెట్టకుండా చేస్తాం. 9 ఊర్లు. ఎన్ని ఊర్లు అంటే 9 ఊర్లు. పలుకూరులో కూడా కొన్ని రోజులు పరిచయం చేసొచ్చు. ఇంత పరిచయం మనం చేసినప్పుడు ఎక్కడైనా ఒక బ్రాంచ్ వచ్చిందా? వచ్చిందండి. ప్రతి ఊర్లో 3-4 సంవత్సరాలు చేస్తున్నా, ఫలం వస్తుందా? అక్కడ స్థిరమైనటువంటి కార్యము కలగట్లా. ఫలం అంటే ఏంటి? ఉదాహరణకి నేను జాంకాయ చెట్టు వేస్తానండి, జాంకాయ పండింది అనుకో, ఆ పండినకాయ తీసుకెళ్ళి మన ఇంకో చోట వేస్తే జాంకాయ కదా. మనం ఒక జాంకాయ తీసుకెళ్ళి అందులో ఒక గింజ వేస్తే మొక్క అయింది, ఆ మొక్క చక్కగా వచ్చింది. అట్లాంటిది ఒక జాంకాయ వస్తే ఎన్ని చెట్లు అవుతాయి చెప్పండి? ఫలాలు లేవు. దేవుని వాక్యం మనం చూసి రాత్రి గల సమయంలో ఒలివ చెట్లు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, మరి దానిమ్మ చెట్లు ఏమీ ఫలించలేదు కదా. మరి అయితే ఇప్పుడు ఏం సంగతి? దేవుని వాక్యం మనం చూద్దానండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాయన. అందరం కలిసి 19 వచ్చిన మనం చదువుకుందాం. కొట్లలో ధాన్యం ఉన్నదా?
ద్రాక్ష చెట్లయ్యాను, అంజూరపు చెట్లయ్యాను, దానిమ్మ చెట్లయ్యాను, ఒలివ చెట్లయ్యాను, ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించాను. ఈరోజు చెప్దాం అనుకున్నటువంటి వాక్యం వేరు, దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వర్తమానం ఇప్పటివరకు జరిగిపోయిన సంగతులు వేరు. ఇప్పుడు దేవుడు చెప్పండి, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించను. ఈ సంవత్సరం మన స్థానిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా ఏమన్నా చెప్పండి, మీ మీద నీటి వర్షం కురిపించినట్లు. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి, ఇదివరకు ఎప్పుడు దున్నల, ఆ భూమిని దున్నితే దేవుడు ఏం చేస్తాడు, దాని మీద నీటి వర్షము కురిపిస్తాడు. దేవుడు నీటి వర్షాన్ని కురిపిస్తే చక్కగా అది ఫలించేది. నీటి ఫలించినట్లు దేవుడు నీటి వర్షం కురిపించినట్లు మనం ఏం చేయాలి చెప్పండి, బీడు భూములు దున్నమని చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పరిచయం మనం చేసినప్పుడు దేవుడు తన సమయంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, కార్యములు జరిగించేవాడు. ప్రతి రాత్రికాల సమయంలో సరే మన హృదయాలు మనం పరీక్షించుకున్నాం, మనం శరీరం చక్కపరుచుకున్నాం. మరి దేవుని వాక్యంలో మన హృదయం పరీక్షించుకుని శరీరం చక్కపరుచుకుని దేవుని కొరకు పరిచర్య కొరకు మనం సిద్ధపరచుకున్నాం. అట్లా దేవుడు మనకు సహాయం చేయాలి. మన ప్రార్థనలు మనం ప్రవేశించేవారుగా మనం ఉంటే మరి ఇప్పుడు జరిగిన సంగతులు మన ఆత్మీయ జీవితాలు, మన హృదయాలు మనం పరీక్షించుకున్నాం. మరి ఏ విషయాలు తప్పేమో నా మటుకు నేను, మన మటుకు మనం, ప్రతి ఒక్కరు కూడా మరి చెప్పినటువంటి వారు ఈ విషయాలు మనం శరీరం చక్కపరుచుకుంటే తిరిగి దేవునికి మనం ప్రదర్శించుకుంటాం. అట్లా మన దేవుని సన్నిధిలో సమయాన్ని మనము గడిపేవారంగా మనం ప్రార్థనలో మనం ఏకీవిద్దాం. ప్రార్థనలో ఏకీవించినప్పుడు అది దగ్గరగా ప్రార్థన చేయండి.